హలో నమస్తే అండి. ఈరోజు అందమైన ఈ నెక్కలు కనిపించే విధంగా మనం బ్లాక్ బీడ్స్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా మరి అందమైన తక్కువ బడ్జెట్లో ఎట్లా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. వీటికి కావలసిన వస్తువులండి క్రిస్టల్స్ బీడ్స్ బ్లాక్వి, తర్వాతను 2 ముత్యాలు, తర్వాత నైలిన్ దారం అండి, హుక్ అదే జంపరింగ్తో ఉండేవన్నీ మనకి బ్యాక్ సైడ్ హుక్ అండి, గమ్ కొంచెం గమ్ కావాలి, ఒక సీజర్ కట్ చేయడానికి ఇంతేనండి. 10 మినిట్స్లో మనం తయారు చేసుకుని అందమైన బ్లాక్ బీడ్స్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం దారం అదే నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదండి, నైలాన్ థ్రెడ్ తీసుకుంటూ దాన్ని కొంచెం గమ్ పెట్టేసుకుంటే, అంటే 2 లైన్స్లో నేను తీసుకున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి 2 లైన్స్ 2 పొరలు దారం తీసేసుకున్నాను అనమాట. దానికి చివరన కొంచెం గమ్ము పెట్టి మనం అంటే సూదిలా తయారు చేస్తే ఆ రింగులో కొంచెం దారాన్ని మనం తూర్చడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని ఆ రింగులోకి ఇన్సర్ట్ చేసి దాన్ని ముడి ఈ విధంగా మనం ముడి వేసుకోవచ్చండి. చూడండి, నేను ముడి వేసే విధానం చూపిస్తున్నాను చూడండి. అలా ముడి వేసుకున్న తర్వాత దాన్ని మనం 2-3 సార్లు ముడి వేసుకోవాలి. అంటే ఆ రింగు నుండి అలాగా నాటు వేసుకుంటూ మళ్ళీ దాంట్లో ఉండే రింగు నుండి ఆ దారాన్ని తీసి మళ్ళీ 2-3 సార్లు వేసుకుంటే కొంచెం టైట్గా లాగితే దాన్ని గట్టిగా మనకు స్టిక్ అయిపోతుంది, అంటే గట్టి పడిపోతుంది అనమాట, ముడి జారకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ముడిని వేసుకోవాలండి. ఆ తర్వాతను మనం ఏమంటే అందులో విడిగా మనకి బీడ్స్ ఉంటే సన్నటి సూది ద్వారాగానే మనం ఎక్కించేసుకుని కూర్చుకోవాలి. లేదు అంటే మనము దారంలో థ్రెడ్లో ఇంకా వేరే దగ్గర నుండి ఈ థ్రెడ్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంచెం గమ్మ కానీ మైనం కానీ ఆ దారానికి మనం ఎక్కించుకుండే దారానికి రెండిటికి మధ్యలో కొంచెం నేను చూపించే విధంగా దానికి దీనికి మధ్యలో ఇలా కొంచెం గమ్మని పెట్టి, లేదంటే మైనం ఉంటే మైనం పెట్టి మనం గట్టిగా కొంచెం ఇలాగా దాన్ని నలిపి ఆ తర్వాత స్టిక్ అయిపోద్ది అనమాట. స్టిక్ అయిపోతే మనకి ఎంత లాగిన రాదు, ఆ రెండు ఒక్క దారంలో కలిసిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా. అప్పుడు అందులో ఉన్న ఆ బీడ్స్, ఆ నల్ల బీడ్స్ మనం ఈ దారంలోకి మనం తయారు చేసుకుంటామనే మాలాధారలు తయారు చేసుకుంటామనే దండలు అదే మాలలోకి మనం అలా విధంగా ఒకటి అలాగ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కిందకి అలా జారిపోతూ ఉంటాయండి. ఇది ఒక పద్ధతి. లేదు ఇంకా సూది ద్వారా ఎక్కించేసుకుందామంటే సన్నటి సూదులు దొరుకుతాయండి, అవి తీసుకుంటూ దానిలో కూడా ఆ విధంగా కూడా మనం కూర్చుకోవచ్చు. ఈ విధంగా నేనేమో 18 ఇంచెస్కి నేను 16 ఇంచెస్కి అంటే నెక్కి పెట్టేటట్ల నేను ఈ మాలని తయారు చేశాను, అంటే ఈ దండని. అందుకని నేను ఏంటంటే 7.5 ఇంచెస్ ఒకవైపు, 7.5 ఇంచెస్ ఇంకొక వైపు, మిడిల్లో వచ్చి 2 పర్ల్స్ని ఎక్కించేసుకుంటున్నాను అనమాట. అందుకని ఏంటంటే నేను ఈ టేప్ ద్వారాగా 7.5 ఇంచెస్ ఫస్ట్ ఒకవైపు అదిగోండి ఈ విధంగా ఒకవైపు కొలుచుకుంటా దాన్ని మిడిల్లో 2 ముత్యాలు సింపుల్గా 2 ముత్యాలు వేసి, తర్వాత ఈ వైపు మళ్ళీను గమ్ము పెట్టి ఇటువైపు దారం ఉంది కదండి మిడిల్లో, మరి వేరే బీడ్స్ అంటే ముత్యాలు ఎక్కించాం కాబట్టి కంటిన్యూ కుదరదు కాబట్టి మళ్ళీ ముత్యాలు ఎక్కించిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసి మళ్ళీ అందులో ఉండే ఆ నల్ల పూసల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. అదే చూడండి. అయితే నేను ఈ బీడ్స్ కొంచెం 2mm సైజ్ బీడ్స్, 2mm అంటే 3mm సైజ్ బ్లాక్ బీడ్స్ అండి, అంటే ఇవి క్రిస్టల్ కటింగ్ క్రిస్టల్స్ అనమాట. ఇవి కొంచెం హోల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనకి ఆ దారం నుండి దారానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను 4mm సైజు 2 ముత్యాలు తీసుకున్నాను. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసేసి తర్వాత ఈ వైపు ఉండే ఒక రింగ్ కూడా మనం మొదటి మనం ఎలాగ నాటు వేసుకున్నానో అదే విధంగా మనం నాటు వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా తొందరగా మనకి
తక్కువ అంటే బిలో 100లోనే, అంటే నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను తయారు చేసేసుకున్నాను. డ్రెస్సెస్ పైన చిన్నగా మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే చిన్నగా ఏంటంటే శారీస్ పైన కూడా ఈ నల్ల పూసల దండ బాగుంటుంది, సింగిల్ లైన్ కాబట్టి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి. ఎంతో లేదండి, సరదాగా అలాగా మన వస్తువులు మనం తయారు చేసుకుంటే ఆనందం వేరేగా ఉంటుంది కదండి. ట్రై చేసి చూడండి. ఎంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే చిన్న లైక్ ఇచ్చుకోండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్. ఓకేనండి, బాయ్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంటే దీంట్లో నేను చెప్పడానికి ముందే అంతా చెప్పేశాను కదండి. అంటే మీరు చివరి వరకు చూస్తేనే కానీ ఒకవేళ మీరు తయారు చేసుకోవాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది తెలుస్తుందండి. అంటే నేను చెప్పడానికి ఇంకా వేరేగా ఏమీ లేదు కదా, ఎందుకు అని చెప్పి ఆపేస్తానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తారని నేను అనుకుంటున్నానండి. ఇది చూసి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి. ఓకే అండి, వీడియో ఎండ్ వరకు చూడండి.